హాయ్ అండి. ఈరోజు ఈ మా ఒక ఫ్రెండ్ అడిగారు, పూలు బాగా పెంచుతున్నావే నువ్వు, ఎలా పెంచుతున్నావు, కొంచెం పూల చెట్లకి ఎలా టేక్ కేర్ తీసుకోవాలి అన్నట్టు అడిగారు. సో చాలామంది ఇలా అడుగుతున్నారు కాబట్టి వీడియో వేస్తున్నాను నేను. జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్. మనం ప్లాంట్ నాటుకున్నాక డైలీ వచ్చి ఫర్టిలైజర్ వచ్చి మనం ఆర్గానిక్ వేస్ట్ చేయొచ్చు. ఇంట్లో మనము ఏ వెజిటబుల్స్ అయినా సరే అన్కుక్డ్వి, జస్ట్ పొట్టు ఏమైనా ఉంటే అన్ని ఒక డబ్బాలో వేసి కలెక్ట్ చేసి దాంట్లో కొంచెం వాటర్ పోసేసి థర్డ్ డే ఈరోజు పోసాక థర్డ్ డే వచ్చి వాటర్ డైల్యూట్ చేయాలి. అంటే డైల్యూట్ అంటే ఇది కాన్సన్ట్రేటెడ్లో ఉంటుంది కాబట్టి లిక్విడ్ వేరే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ మిక్స్ చేసేసి డైల్యూట్ చేసేసి ఇచ్చుకోవాలి. నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అది. ఇదంతా నేను ఇంట్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసిన వేస్ట్ ఉంటుంది కదా, ఈ వేస్ట్ అంతా నేను ఒక దాంట్లో ఒక డబ్బాలో మొత్తం వేసి పెట్టుకుంటాను. కంప్లీట్ వాటర్ ఫిల్ చేసేస్తాను. వన్స్ ఒకసారి ఫిల్ అయిపోయాక వాటర్ ఫిల్ చేసి పెడతాను. వాటర్ ఫిల్ చేసి ఈ క్యాప్ ఇట్లా పెట్టేసేసి ఒక థర్డ్ డే, ఈరోజు మార్నింగ్ పెట్టాను అండి, మళ్ళీ థర్డ్ డే వచ్చి నేను ఈ వాటర్ మొత్తం వాటర్ వస్తాయి, వాటర్ కలెక్ట్ చేసుకొని ఆ వాటర్ ఇది ఒక 1 గ్లాస్ ఉందనుకో, ఒక 3 గ్లాసెస్ ఆఫ్ మంచి ప్లెయిన్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి మనం ఈ వాటర్. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయి చూడండి, ఇది మొత్తం నేను ఇలా కంప్లీట్గా వెజిటబుల్స్ అన్నీ, అంటే కుక్ అయిన వెజిటబుల్స్ వేయొద్దు, అన్కుక్డ్ వేసుకోవాలి. లైక్ మనం ఇప్పుడు నేను ఇందాకే పొమగ్రానైట్ కట్ చేస్తాను, పొమగ్రానైట్ పీల్స్ వేసేసాను. ఇంకేమైనా గోకరకాయ ఏమైనా తొక్కలు ఉంటాయి కదా, కీరా వేసిండి, అలా ఏమన్నా వెజిటబుల్స్ ఆనియన్స్ ఎటువంటి వెజిటబుల్ వేస్ట్ అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర పుదీనా తోకలు అన్నీ ఉంటాయి కదా, కొంచెం వాటివి అన్నీ ఏది ఉన్నా సరే అన్కుక్డ్వి వాటర్లో వేసేసుకొని దీనికి క్యాప్ పెట్టాలి. ఇంకా మనకి ఏం బ్యాడ్ స్మెల్ అట్లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే మనం 3 డేస్కే వాడుతున్నాం కాబట్టి. ఇంకోటి జస్ట్ వాటర్ ఎలా వంపాలి అని అంటే, జస్ట్ కొంచెం స్పేస్ ఇచ్చి మనం బియ్యంలో అన్నం వండేటప్పుడు గంజి వంపుతామా అలా వంపేసుకొని మీ థర్డ్ డే ఇవన్నీ పాడేసేస్తాను నేను. ఇంకా మళ్ళీ ఫ్రెష్గా రోజు వెజిటబుల్స్ వేసేసి మళ్ళీ పెడుతుంటాను. ఇలా ఫర్టిలైజర్ అయితే ఇలా ఇస్తాను. ఇలా ఇవ్వడం వల్ల ఈ ఫర్టిలైజర్ వల్ల ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది, బ్లూమింగ్ చాలా బాగుంది. ఒకవేళ ఏమన్నా పెస్ట్ ఇంకా కావాలనుకుంటే మనం పుల్లటి మజ్జిగ కూడా కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని చెట్లకు వేసుకోవచ్చు. పాలినేషన్ బాగా జరుగుతుంది. మేబీ ఎందుకు అనుకుంటా, నాకు ఉన్నాయి చాలా, కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, బట్ పాలినేషన్ బాగా అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు వచ్చేసి ఫుడ్ వేస్తారు బర్డ్స్కి, సో బర్డ్స్ బాగా వస్తాయి. ఇక్కడ చూసారా, ఆ బర్డ్స్ తిన్నాక ఫుడ్ దీంట్లో పడ్డాయి అనమాట, ఫుడ్ గ్రెయిన్స్. ఇవేమో పిట్టలు తింటాయని మా వారు తీసుకొచ్చారు. చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. బర్డ్స్ తింటాయి అని చెప్పి ఈ సీడ్స్ తీసుకొచ్చారు. మీకు కనబడుతుందా ఇలా సీడ్స్? సేమ్ ఇవే సీడ్స్ ఇక్కడ పెరిగాయి. ఈ సీడ్స్ తీసుకొచ్చి నేను ఒక ప్లేట్లో వేసి పెట్టేదాన్ని. అయితే బర్డ్స్ రోజు వచ్చేవి, అవి నెస్ట్ కూడా పెట్టాయి. ఇక్కడ నైట్ టైం వస్తాయి, ఎప్పుడు వస్తాయి ఏమో తెలియదు, ఇప్పుడైతే ప్రజెంట్లీ లేవు బర్డ్స్. నెస్ట్ ఉన్నాయి, కంపల్సరీ వచ్చి రోజు కొన్ని తినేసి వెళ్తాయి. బర్డ్స్ చాలానే వస్తుంటాయి. ఆ బర్డ్స్ తిన్నాక ఆ సీడ్స్ అన్నీ తొట్లల్లో పడ్డాయి అన్నమాట. సో అలా పడి అవంతులు అవే పెరిగాయి, నేనేం పెట్టలేదు. ఇలా కూడా బర్డ్స్ వచ్చి పాలినేషన్ అనేది మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను.